హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుకృతీస్ హోమ్. ఏకాదశి అంటే 11 అని అర్థం. అంటే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనస్సు మొత్తం కలిపి 11. వీటిపై నియంత్రణ ఉంచుకొని వ్రత దీక్షను చేయటమే ఏకాదశి వ్రతం అర్థం. అయితే మనకి సంవత్సరంలో 24 ఏకాదశులు ఉంటాయి. ప్రతి మాసంలో కూడా 2 ఏకాదశులు వస్తాయి. ప్రతి ఏకాదశి కూడా ఎంతో ప్రాముఖ్యమైనది. అన్ని ఏకాదశుల్లో ఎంతో విశేషమైన ఏకాదశి ముక్కోటి ఏకాదశి. దీనినే వైకుంఠ ఏకాదశి అని కూడా అంటాము. ఎంతో విశేషమైన వైకుంఠ ఏకాదశి రోజున పూజ ఏ విధంగా చేసుకోవాలి, ఎటువంటి నియమాలు పాటించాలి, ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి ఆహారం తీసుకోకూడదు, వీటన్నిటి గురించి కూడా ఈరోజు వీడియోలో తెలుపబోతున్నాను. ఏకాదశి వ్రతం చేయాలి, నియమాలు పాటించాలి అనుకునేవారు ముందు రోజు నుండే మనం నియమాలు పాటించడం మొదలుపెట్టాలి. అంటే ఏకాదశి ముందు రోజు దశమి రోజున ఉదయాన్నే ఇల్లంతా శుద్ధి చేసుకుని ఏకాదశి వ్రతానికి సిద్ధంగా ఉండాలి. దశమి రోజు సాయంకాలం నుండే ఉపవాస నియమం పాటించాలి. అయితే దశమి రోజు సాయంకాలం మాత్రం మనం భోజనం చేయకుండా టిఫిన్ చేసినా పర్వాలేదు, నాన్ వెజ్ లాంటివి అసలు తినకూడదు. మరుసటి రోజు ఏకాదశి రోజు మాత్రం పూర్తి ఉపవాసం చేయాలి. ఏకాదశి అంటే శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన రోజు. అంటే ఆ లక్ష్మీదేవికి కూడా ఎంతో ప్రీతికరమైన రోజు. ఆ రోజున తెల్లవారుజామునే లేచి తలంటు స్నానం చేసి ఇంటి ముందు చక్కగా నిండుగా ముగ్గులు పెట్టుకోవాలి. అలాగే గడపలకి పసుపు బుదించి బియ్య పిండితో కుంకుమతో అలంకరించుకోవాలి. గుమ్మాలకి మామిడాకు తోరణాలు కూడా కట్టుకుంటే చాలా మంచిది. అలాగే ఇంట్లో ఈశాన్యం భాగాన, అంటే ఈశాన్యం గోడ వైపు మరీ మూలకు కాకుండా పీఠం ఏర్పాటు చేసుకోవాలి. లేదా దేవుడి మందిరంలోనే పూజ చేసుకోవచ్చు. ముక్కోటి ఏకాదశి రోజున మనం నియమాలు పాటిస్తూ ఉపవాసం చేస్తూ పూజ చేసుకున్నట్లయితే తప్పకుండా పీఠం ఏర్పాటు చేసుకోండి. ఎందుకంటే పీఠం ఏర్పాటు చేసుకుంటే మన ధ్యాస మొత్తం ఆ రోజంతా కూడా ఆ స్వామివారి మీదనే ఉంటుంది. ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారు ఆ రోజంతా స్వామివారి ధ్యాసలో ఉండాలి. మనం ఈ విధంగా పీఠం ఏర్పాటు చేసుకుంటే మనకు తెలియకుండానే ధ్యాస మొత్తం స్వామివారి మీద ఉంటుంది. ఏదో ఒక సమయంలో ధ్యాస మల్లుతున్నట్టు అనిపించినా సరే మనం అటు ఇటు తిరుగుతుంటే ఆ పీఠం కనిపిస్తుంది. అప్పుడు స్వామివారి ధ్యాసలోకి వెళ్ళిపోతాము. ఆ రోజంతా కూడా ఓం నమో నారాయణాయ, ఓం నమో వాసుదేవాయ అని తలుచుకుంటూ ఉండాలి. పీఠం ఏర్పాటు చేసుకుంటే పీఠం ముందు కానీ లేదా దేవుడి మందిరం ముందు కానీ జాజుతో కానీ పసుపుతో కానీ అలికి శంకుచక్రనామాలు గీయండి, చాలా మంచిది. అలాగే చక్కగా ఒక పీఠం తీసుకొని శుభ్రంగా కడిగి పసుపు రాసి దాని మీద అష్టదళ పద్మం ముగ్గు వేసుకొని అలాగే కుంకుమ అలంకరించుకొని దాని మీద ఒక కొత్త జాకెట్ ముక్క కానీ లేదా ఒక తెల్ల టవల్ కానీ పరుచుకోవాలి. కొత్త జాకెట్ ముక్క, కొత్త టవలు అంటే మనం ఇంతకు ముందు పీఠం మీద ఏర్పాటు చేసుకోవడానికి ఉపయోగించుకున్నా పర్వాలేదు. మనం ఇంట్లో వేరే వాటికి ఉపయోగించకూడదు. ఈసారి వైకుంఠ ఏకాదశి డిసెంబర్ 23 శనివారం రోజున వచ్చింది. ఏకాదశి అంటేనే ఎంతో విశేషమైన రోజు. అటువంటిది శనివారం రావటం అనేది మరింత విశేషంగా పరిగణించాలి. మనకు ఏడాది సమయం దేవతలకు ఒక్క రోజుతో సమానం. అందుకే సంవత్సరంలో ఒక 6 నెలలు దేవతలకు పగలు, మరో 6 నెలలు దేవతలకు రాత్రిగా ఉంటుంది. అంటే దక్షిణాయనం మొత్తం కూడా దేవతలకు రాత్రి, ఉత్తరాయణం మొత్తం కూడా దేవతలకు పగలుగా చెప్తారు. ఈ ప్రకారం వైకుంఠ ఏకాదశి రోజు నుండి దేవతలకు రాత్రి సమయం ముగుస్తుంది అని అర్థం. అందుకే శ్రీ మహావిష్ణువు నిద్రలోంచి లేచి వైకుంఠ ద్వారం తెరుచుకున్న రోజు వైకుంఠ ఏకాదశి, స్వర్గ ద్వారాలు తెరిచే రోజు. అందుకే ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వారం గుండా వెళ్ళి శ్రీమన్నారాయణని దర్శించుకుంటాము. అలా వైకుంఠ ద్వారం గుండా వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని, పుణ్యం ప్రాప్తిస్తుందని నమ్ముతాము. ఏ వ్యక్తి అయినా ముక్తి పొందాలంటే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి అని చెప్తారు. పీఠం ఏర్పాటు చేసుకున్న తర్వాత పీఠం మీద 3 గుప్పెలు కానీ 5 గుప్పెలు కానీ బియ్యం పోసి ఆ బియ్యం మీద పసుపు కుంకుమ వేసి శ్రీ మహావిష్ణువు చిత్రపటాన్ని గంధము కుంకుమతో అలంకరించి పెట్టుకోవాలి. ఆ రోజున విష్ణు స్వరూపమైన ఏ స్వామివారి చిత్రపటాన్ని పెట్టుకొనైనా పూజించవచ్చు. ఈసారి శనివారంతో కలిసి వచ్చింది కాబట్టి వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని పెట్టుకోండి. అలాగే వెంకటేశ్వర స్వామికి ఎంతో సువాసనభరితంగా ఉండే పుష్పాలంటే ఎంతో ప్రీతికరము. జాజి పువ్వులతో కానీ మల్లె పువ్వులతో కానీ అలంకరించాలి. అలాగే స్వామివారికి ఎంతో ప్రీతికరమైన తులసి దళాలతో అలంకరించాలి. ఇక్కడ నేను స్వామివారి చిత్రపటానికి కాయిన్స్ మాలతో కూడా అలంకరించాను. ఈ కాయిన్స్ మాల మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉందండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. అలాగే మన దగ్గర ఉంటే స్వామివారి విగ్రహాన్ని, లక్ష్మీదేవి విగ్రహాన్ని పూజలో పెట్టుకోవచ్చు.
లేదంటే నార్మల్గా అయినా చిత్రపటానికైనా పూజ చేసుకోవచ్చు. చక్కగా విగ్రహాలు పెట్టుకొని పువ్వులతో అలంకరించుకోవాలి. అలాగే మనం ఎటువంటి పూజ చేయాలన్నా, ఎటువంటి కార్యం తలపెట్టాలన్నా ఎటువంటి విఘ్నం కలగకుండా ముందుగా ఆ విఘ్నేశ్వరుని పూజించాలి. గణపతి విగ్రహాన్ని కానీ లేదా పసుపు గణపతిని కానీ చేసుకొని పెట్టుకొని పూజించవచ్చు. గణపతికి షోడశోపచార పూజ కానీ పంచోపచార పూజ కానీ చేసుకోవచ్చు. గణపతికి పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, పుష్పము సమర్పించి ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. ఈ రోజున శంకుచక్ర దీపారాధన చేశాను. మీ దగ్గర ఉంటే శంకుచక్ర దీపాలు పెట్టుకొని దీపారాధన చేయండి. ఈ శంకుచక్ర దీపాల్లో మాత్రమే దీపారాధన చేయాలి అనే నియమం అయితే లేదండి. మన దగ్గర ఎటువంటి కుందులు అందుబాటులో ఉంటే వాటిలో చేసుకోవచ్చు. గణపతికి చిన్న బెల్లం ముక్క కానీ, పటిక బెల్లం చిప్స్ కానీ, లేదా ఏదైనా పండు కానీ నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనం సమర్పించాలి. మనం పూజా మందిరంలో చేసుకుంటే గణపతికి ప్రత్యేకంగా దీపధూప నైవేద్యాలు సమర్పించము. దీపారాధన చేస్తూ ధూపం చూపిస్తూ గణపతిని ముందుగా తలుచుకొని తర్వాత ఆ సకల దేవతామూర్తులను తలుచుకొని పూజ చేసుకుంటాము. పీఠం ఏర్పాటు చేసుకుంటే మాత్రం ఇలా చేసుకోవాలి. అలాగే ఎంతో పవిత్రమైన ఈ రోజున స్వామివారికి తులసి జలంతో అభిషేకం చేస్తే చాలా మంచిది. మన వీలుని బట్టి పంచామృతాలతో, పసుపు కుంకుమలతో కూడా అభిషేకం చేయవచ్చు. మనం వేటితో చేసినా సరే తులసి జలంతో స్వామివారికి అభిషేకం చేస్తే స్వామివారికి ఎంతో ప్రీతికరము, అలాగే ఎంతో తృప్తి చెందుతారు. ఒక్క ముక్కోటి ఏకాదశి రోజే కాదండి, ప్రతి శనివారం కూడా ఇలా చేసుకోవచ్చు. మనం స్వామివారికి ఇలా అభిషేకం చేయటంలో ఎటువంటి ఖర్చు ఉండదు, కానీ మనసుకు మాత్రం ఎంతో తృప్తినిస్తుంది, ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అభిషేకం చేస్తుంటేనే ఆ స్వామివారిని చూస్తూ అలా చేస్తూ ఉంటే మనసులో ఏదో తెలియని సంతోషంగా ఉంటుంది. మనం ఇలా పూజలు చేసుకోవడం వలన కోరికలు నెరవేరటం నెరవేరకపోవడం అవన్నీ పక్కన పెడితే మనసుకు ఎంతో తృప్తిగా ఉంటుంది, అలాగే ఎంతో సంతోషంగా ఉంటుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ రోజుల్లో ప్రతి మనిషికి కావాల్సింది ఇవి మాత్రమే. మనం ప్రశాంతంగా తృప్తిగా ఉండగలిగితే కోరికలన్నీ కూడా వాటంతటవే నెరవేరుతాయి. తులసి జలంతో స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత మంచినీటితో కూడా అభిషేకం చేయాలి. ఆ తర్వాత ఈ నీటిని ఒక పుష్పంతో కానీ ఆకుతో కానీ ఇంట్లో అందరి శిరస్సున చల్లుకోవాలి. ఒకవేళ ఇంట్లో అందరూ ఒకే సమయంలో లేకపోతే ఈ నీటిని పక్కన పెట్టుకొని తర్వాతైనా చల్లుకోవచ్చు. ఆ తర్వాత మిగతా నీటిని ఏదైనా చెట్టు మొదట్లో పోయాలి. తర్వాత స్వామివారిని చక్కగా అలంకరించుకొని మళ్ళీ యథావిధిగా పూజలో పెట్టుకొని అలంకరించాలి. ఇప్పుడు మన వీలుని బట్టి స్వామివారికి పంచోపచార పూజ కానీ షోడశోపచార పూజ కానీ చేసుకోవాలి. అలాగే లక్ష్మీదేవికి కూడా పూజ చేసుకోవాలి. షోడశోపచార పూజ అంటే 16 ఉపచారాలతో స్వామివారికి పూజ చేసుకుంటాము. ఈసారి మనకి ముక్కోటి ఏకాదశి డిసెంబర్ 22 శుక్రవారం రోజున ఉదయం 9:30 నుండే స్టార్ట్ అవుతుంది. శనివారం రోజున ఉదయం 8 గంటలతో ముగుస్తుంది. అయితే సూర్యోదయ సమయం ఎప్పుడైతే తిథి ఉంటుందో ఆ రోజున మనం పండుగగా భావిస్తాము. అందుకే ఈ పూజను మనం శనివారం రోజున చేసుకోవాలి. అలాగే ఉపవాస నియమాలు కూడా శనివారం రోజునే పాటించాలి. దేవాలయాల్లో ఉత్తర ద్వార దర్శనం కొన్ని ప్రాంతాల్లో డిసెంబర్ 22 శుక్రవారం సాయంకాలం నుండే లభిస్తుంది అని చెప్తున్నారు. అలాగే శనివారం రోజున ఉదయం 8 గంటల లోపు దర్శనం చేసుకోవడానికి ప్రయత్నించండి. 3 కోట్ల దేవతలు రాక్షసుల బాధ భరించలేక అందరూ కలిసి ఉత్తర ద్వారం గుండా శ్రీమన్నారాయణ దర్శించుకొని తమ బాధలు విన్నవించుకుంటారు. అప్పుడు అనుగ్రహించిన శ్రీ మహావిష్ణువు దేవతలకు ఆ రాక్షసుల పీడ వదిలించాడని చెప్తారు. అందుకే మనం కూడా ఆ రోజున స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం గుండా దర్శనం చేసుకుంటే మనల్ని పట్టి పీడిస్తున్న సమస్యలన్నీ కూడా దూరమవుతాయి అని చెప్తారు. అలాగే ఏకాదశి రోజున ముఖ్యంగా చేయవలసింది పిండి దీపారాధన. మీ వీలుని బట్టి పూజా మందిరంలో చేసుకున్నా సరే పిండి దీపారాధన చేయడానికి ప్రయత్నించండి. ఈ రోజు నేను స్వామివారికి ఎంతో విశేషమైన చందన దీపారాధన చూపిస్తున్నాను. పిండి దీపారాధన కోసం బియ్య పిండిలో ఆవు నెయ్యి, ఆవు పాలు, బెల్లం, నీళ్లు కలిపి పిండిని తయారు చేసుకుంటాము. ఆ పిండిలో చందనం కలిపి పిండి ప్రమిద చేసుకోవాలి. అలా చందన దీపారాధన చేయటం వలన అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని చెప్తారు. చందన దీపారాధన కూడా ఏకాదశి రోజే కాకుండా శనివారాల్లో కూడా చేసుకోవచ్చు. ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం చేయాలి అనుకునేవారు ముందు రోజు దశమి రోజు సాయంకాలం నుండే మొదలు పెట్టాలి అని చెప్పాను. అలాగే ద్వాదశి రోజు అంటే ఏకాదశి తర్వాత రోజు ఉదయాన్నే పూజ చేసుకొని అలాగే వీలైతే దైవ దర్శనం చేసుకొని వచ్చి అప్పుడు ఉపవాసం విడిచిపెట్టాలి. అయితే ఏకాదశి రోజు మొత్తం కూడా ఉపవాసం అంటే ఉప ప్లస్ ఆవాసం అంటే అనునిత్యం భగవంతుని స్మరించుకుంటూ ఉండడమే ఉపవాసం యొక్క ఉద్దేశం. అదేవిధంగా ఉపవాసం అంటే
ఆహారం కూడా తీసుకోకుండా ఉండడం. అయితే ఆహారం తీసుకోకుండా ఉంటూ అనునిత్యం భగవంతుని స్మరించుకుంటూ ఉంటే ఆ ఉపవాసానికి ఫలితం లభిస్తుంది. అయితే రోజంతా ఉపవాసం ఉన్నవారు పాలు పండ్లు తీసుకుని ఉపవాసం చేయవచ్చు. ఒకవేళ ఆరోగ్యరీత్యా అలా ఉపవాసం ఉండలేము అనుకునేవారు గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తీసుకోవచ్చు. ఉల్లి వెల్లుల్లి లేకుండా తీసుకోవాలి. ఆ రోజున ముఖ్యంగా బియ్యంలో ముర అనే రాక్షసుడు ఉంటాడు. అందుకే ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే బియ్యంతో తయారు చేసిన అన్నం కానీ లేదా బియ్యంతో తయారు చేసిన ఎటువంటి ఆహార పదార్థాన్ని కానీ తీసుకోకూడదు. ఇక ఆరోగ్యరీత్యా అలా ఉండలేము అనుకునేవారు గోధుమ రవ్వతో పాయసం కానీ ఉప్మా కానీ చేసుకొని దానిలో ఉల్లి వెల్లుల్లి లేకుండా చూసుకోవాలి. అలా రోజంతా ఉపవాసం చేసి మరుసటి రోజు ఉదయాన్నే ఇంట్లో నిత్య పూజ కానీ లేదా ఇలా పీఠం పెట్టుకొని పూజ చేసుకుంటే ఈ పీఠం దగ్గరే పూజ చేసుకొని ఆ తర్వాత దేవాలయంకి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవాలి. విష్ణువాలయాలకు ఏ ఆలయానికైనా వెళ్ళవచ్చు. వీలైతే అక్కడికి వెళ్ళి అక్కడ ధ్వజస్తంభం దగ్గర దీపారాధన చేసి ఆ తర్వాత బ్రాహ్మణులకు స్వయం పాకదానం చేస్తే చాలా మంచిది. ఆ తర్వాత ఇంటికి వచ్చి భోజనం చేయాలి. అప్పుడు ఏకాదశి ఉపవాసం సంపూర్ణమవుతుంది. ద్వాదశి రోజున బ్రాహ్మణులకు భోజనం పెడితే చాలా మంచిది. కాకపోతే అందరు బ్రాహ్మణులు అలా మన ఇంటికి వచ్చి భోజనం చేయరు. అందుకే స్వయం పాకదానం చేస్తే మనం బ్రాహ్మణులకు భోజనం పెట్టినట్లే. అలాగే వీలైతే ఆ రోజున పేదవారికి అన్నదానం చేస్తే చాలా మంచిది. అలాగే వీలైతే వస్త్రదానము గొడుగుల దానం చేస్తే కూడా చాలా మంచిది. ముక్కోటి ఏకాదశి రోజున మనం ఇలా నియమాలు పాటిస్తూ పూజ చేసుకోవాలి అనుకునేవారు దశమి ఏకాదశి ద్వాదశి ఈ 3 రోజులు కూడా నేల మీదనే పడుకోవాలి. బ్రహ్మచర్యం పాటించాలి. ఏకాదశి వ్రతం అంటే 3 రోజులు చేయాలి. ధనుర్మాసం అంటే స్వామివారికి ఎంతో ప్రీతికరమైన రోజులు. అలాగే వైకుంఠ ఏకాదశి అంటే కూడా స్వామివారికి ఎంతో ప్రీతికరమైన రోజు. మనం ధనుర్మాసంలో ప్రతిరోజు స్వామివారికి నిష్ట నియమాలతో పూజ చేయలేకపోయినా సరే ఈ 3 రోజులు చేయటం వలన విశేషమైన ఫలితాలు పొందవచ్చు. స్వామివారి దగ్గర పిండి ప్రమిదల్లో ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది. ఆ రోజున శనివారం వచ్చింది కాబట్టి దీపారాధన కుందుల్లో నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. పిండి ప్రమిదల్లో ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. శనివారం రోజున నువ్వుల నూనెతో దీపారాధన చేయటం వలన ఆ శనీశ్వరుని అనుగ్రహం పొందవచ్చు. అలాగే పిండి ప్రమిదల్లో దీపారాధన చేయటం వలన సకల పాపాలు తొలగిపోతాయి. ఈసారి వైకుంఠ ఏకాదశి శనివారం రోజున వచ్చింది కాబట్టి 7 శనివారాల వ్రతం ప్రారంభించాలి అనుకునే వారికి అదృష్టంగా భావించి ప్రారంభించండి. చాలా మంచి రోజు. పిండి దీపారాధన చేసిన తర్వాత స్వామివారికి ఎంతో ప్రీతికరమైన జాజి పువ్వులతో కానీ పారిజాత పుష్పాలతో కానీ తులసి దళాలతో కానీ మన వీలుని బట్టి మనకి ఏవి అందుబాటులో ఉంటే వాటితో శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళి గోవిందనామాలు విష్ణు సహస్రనామాలు అన్నీ చదువుకోవాలి. ఒకవేళ ఏమీ చదవలేము అనుకుంటే టీవీలో కానీ ఫోన్లో కానీ పెట్టుకొని వింటూ పూజ చేసుకోవచ్చు. ఒకవేళ అలా కూడా చదవలేము అనుకుంటే ఓం నమో భగవతే వాసుదేవాయ అని 108 సార్లు చదువుకుంటూ స్వామివారికి పుష్పాలతో పూజ చేసుకోండి. అలాగే ఓం నమో నారాయణాయ అని చదువుకుంటూ పూజ చేసుకోండి. ఒకవేళ పువ్వులు తులసి దళాలు ఏవి అందుబాటులో లేకపోతే అక్షింతలతో పూజ చేసుకోండి. అక్షింతలు కూడా లేవు అనుకుంటే మీరు శ్రద్ధగా స్వామివారి ముందు కూర్చొని అన్నీ చదువుకోండి. మనసులో అన్నీ సమర్పిస్తున్నట్లుగా భావించండి. ఆ స్వామివారికి మన యొక్క తపన భక్తి అర్థమవుతుంది. పూజకి ముఖ్యంగా కావాల్సింది భక్తి మాత్రమే, ఆడంబరాలు కాదు. అందుకే మనం ఆడంబరంగా చేయలేకపోయినా సరే తృప్తిగా భక్తితో చేస్తే తప్పకుండా స్వామివారు తృప్తి చెందుతారు, సంతోషపడతాడు. గోవిందనామాలు చదువుకుంటూ తులసి దళాలతో పూజ చేసుకోండి. అలాగే స్వామివారిని పూజించిన రోజు తప్పకుండా అమ్మవారిని పూజించాలి. అలాగే అమ్మవారిని పూజించిన రోజు తప్పకుండా స్వామివారిని పూజించాలి. అప్పుడే పూజా ఫలితం మనకి దక్కుతుంది. మనం స్వామివారికి ఘనంగా పూజ చేసుకొని అమ్మవారిని తలుచుకోకపోతే స్వామివారు తృప్తి చెందరు. అలాగే అమ్మవారికి ఘనంగా పూజ చేసుకొని స్వామివారిని తలుచుకోకపోతే అమ్మవారు సంతోషపడరు. అందుకే స్వామివారి పూజ చేసుకున్న రోజు తప్పకుండా లక్ష్మీదేవి కూడా పూజ చేసుకోవాలి. లక్ష్మీదేవి విగ్రహం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా సరే శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర శతనామాలు చదువుకొని లలిత సహస్రనామాలు మణిదీప వలన మన వీలుని బట్టి ఏదో ఒకటి చదువుకోవచ్చు. అలాగే మంగళకరమైన వస్తువులతో కూడా పూజ చేసుకోవచ్చు. మనం సంవత్సరంలో వచ్చే ముక్కోటి ఏకాదశి ఒక్క రోజున పూజ చేసుకోగలిగి ప్రతి నియమం పాటిస్తే సంవత్సరంలో వచ్చే ప్రతి ఏకాదశికి చేసినంత ఫలితం లభిస్తుంది. 7 శనివారాల వ్రతం ప్రారంభించాలి అనుకుంటే కూడా మన ఛానల్లో ఎలా చేసుకోవాలి అనేది వీడియో ఉందండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. పిండి ప్రమిదలు కూడా మన ఇష్టం అండి. 2, 3, 5
7, 9 అలా చేసుకోవచ్చు. ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే ఎలాగైతే సమస్యలన్నీ తీరిపోతాయో, ముక్కోటి ఏకాదశి రోజున చనిపోయిన వారికి స్వర్గలోక దారులు తెరుచుకొని ఉంటాయని, వారి జీవితంలో ఎటువంటి పాపములు చేసినా సరే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది అని చెప్తారు. అలా మోక్షం సిద్ధిస్తుందని, మరుజన్మ ఉండదని చెప్తారు. స్వామివారికి మన వీలుని బట్టి అన్నీ చదువుకున్న తర్వాత ధూపం చూపించాలి. సాంబ్రాణితో ధూపం వేయగలిగితే చాలా మంచిది. లేదంటే ఇలా ధూప్ స్టిక్స్తో అయినా ధూపం చూపించవచ్చు. అలాగే ముక్కోటి ఏకాదశి రోజున బియ్యంతో తయారు చేసిన పదార్థాలు కాకుండా గోధుమ రవ్వతో కానీ పెసరపప్పుతో కానీ పాయసం చేసి స్వామివారికి సమర్పించండి. ఆవు పాలు, గోధుమ రవ్వ పాయసం చేసి స్వామివారికి నివేదన చేయాలి. అలాగే కొబ్బరికాయ కొట్టాలి. మనం ఉపవాసం ఉన్నా సరే ఈ ప్రసాదాన్ని కొంచెం స్వీకరించవచ్చు. ప్రసాదం కొంచెం స్వీకరించి మిగతా ప్రసాదాన్ని ఇంట్లో అందరూ స్వీకరించాలి. ఉపవాసం ఉన్నాం కదా అని నైవేద్యం ఎక్కువగా నివేదన చేసి అదే నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరిస్తూ ఉపవాసం చేయకూడదు. ప్రసాదాన్ని ప్రసాదంలా మాత్రమే స్వీకరించాలి. అలా నైవేద్యాన్ని నివేదన చేసి స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పించాలి. స్వామివారికి పంచహారతి సమర్పిస్తూ ఆ దీపాల వెలుగులో స్వామివారిని చూస్తుంటే చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. సాక్షాత్తు ఆ ఏడుకొండలవాడు దిగి వచ్చి దర్శనమిచ్చినట్లుగా అనిపించింది. పూజ పూర్తయ్యేసరికి స్వామివారు ఎంతో అందంగా కనిపిస్తున్నారు. నా దృష్టే స్వామివారికి తగులుతుందా అనిపించింది. ఇలా ఉదయాన్నే పూజ చేసుకుని సాయంకాలం కూడా పీఠం దగ్గర దీపారాధన చేయండి. అలాగే మరుసటి రోజు ఉదయాన్నే దీపారాధన చేసి గుడికి వెళ్ళొచ్చి దీపారాధన కొండెక్కిన తర్వాత పీఠాన్ని కదపండి. స్వామివారికి అష్టోత్తరం చదువుకున్న తులసి దళాలన్నీ తీసి చక్కగా నీటిలో మరిగించి ఆ నీటిని తాగితే ఇంట్లో అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు. తులసి దళాలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. అందులోనూ అవి అష్టోత్తరం చదువుకున్న తులసి దళాలు అంటే ఎంతో పవిత్రమైనవి, అలాగే ఎంతో శక్తివంతమైనవి. వాటిని మనం స్వీకరించడం వలన ఆరోగ్యంగా ఉంటాము. అలాగే పిండి ప్రమిదలను వాటర్లో కలిపి ఏదైనా చెట్టు మొదట్లో పోయండి, లేదా పారే నీటిలో కలపండి. పిండి ప్రమిదల్ని ఆవుకు తినిపించవచ్చు. కాకపోతే చందనంతో కలిపాం కాబట్టి ఆవుకు తినిపించడం కూడా కరెక్ట్ కాదు. వాటర్లో కలిపేసి ఏదైనా చెట్టు మొదట్లో పోయండి, లేదా పారే నీటిలో కలపండి. ఉదయం ఇలా పూజ చేసుకున్న తర్వాత సాయంకాలం దీపారాధన చేసి ఏదైనా పండు నైవేద్యంగా సమర్పించవచ్చు. అలాగే పీట మీద పెట్టుకున్న విగ్రహాలను, చిత్రపటాన్ని యథావిధిగా దేవుడి మందిరంలో పెట్టుకోవచ్చు. అలాగే పసుపు కుంకుమల్ని కూడా యథావిధిగా దేవుడి మందిరంలో పెట్టుకోవచ్చు. అలాగే పీఠం ముందు వేసుకున్న శంకుచక్ర నామాలను శుభ్రంగా క్లాత్తో ఎత్తి ఆ బియ్య పిండిని ఏదైనా చెట్టు దగ్గర పోయాలి. తొక్కిళ్ళలో పోయకూడదు. అలాగే చీపురు పెట్టి ఊడవకూడదు. క్లాత్తో మాత్రమే శుభ్రం చేసుకోవాలి. స్వామివారి అనుగ్రహం పొందగలిగితే మనకి జీవితంలో ఎటువంటి లోటు ఉండదు. ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి రోజున వైకుంఠ ద్వార దర్శనం చేసుకోగలిగితే మనల్ని జీవితంలో పట్టి పీడిస్తున్న సమస్యలన్నీ దూరమవుతాయి. ఆ స్వామివారి అనుగ్రహంతో ప్రతి ఒక్కరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్కరికి కూడా వారు అనుకున్న కార్యంలో విజయం సాధించాలని, ఎటువంటి ఆటంకాలు లేకుండా పనులు సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలుసుకున్నారు కదా, వైకుంఠ ఏకాదశి రోజున పూజ ఏ విధంగా చేసుకోవాలి, ఎటువంటి నియమాలు పాటించాలి అనే విషయాల గురించి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. అలాగే మీలో కొంతమందికైనా ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకి, బంధువులకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.